మనకి ఇది ఎక్కడో ఉపయోగపడుద్దిలే అని చాలా విషయాలు తెలుసుకోకుండా వదిలేస్తాం. అలా తెలుసుకోకుండా వదిలేసిన విషయాల్లో పాస్బుక్ కూడా ఒకటి. హాయ్, ఐమ్ యుగంధర్, ఐమ్ ఫైనాన్స్ ఎంతూజియాస్ట్. వెల్కమ్ టు ద ఛానల్ ఫైనాన్స్ విత్ యూ. అసలు పాస్బుక్ అనగానే ఏం గుర్తొస్తుంది? అకౌంట్ నెంబర్. ఎవ్రీ అకౌంట్ హ్యాస్ ఎ యూనిక్ అకౌంట్ నెంబర్. తర్వాత ఐఎఫ్ఎస్సి అంటే ఇండియన్ ఫినాన్షియల్ సిస్టమ్ కోడ్. ఎవ్రీ ఐఎఫ్ఎస్సి కోడ్కి 10 or 11 డిజిట్స్ ఉంటాయి. స్టార్టింగ్ 4 డిజిట్స్ బ్యాంక్ కోడ్ని రిప్రజెంట్ చేస్తాయి. లాస్ట్ 5 డిజిట్స్ బ్రాంచ్ కోడ్ని రిప్రజెంట్ చేస్తాయి. మధ్యలో 1 or 2 డిజిట్స్ 00 ఉంటాయి. దే ఆర్ కాన్స్టెంట్. మీది ఎస్బీఐ బ్యాంక్ అయితే ఫస్ట్ 4 డిజిట్స్ SBIN అని ఉంటాయి. మీది ఐసిఐసిఐ అయితే ICIC అని ఉంటాయి. ఎవ్రీ కస్టమర్ని రిప్రజెంట్ చేయడానికి బ్యాంక్కి సిఫ్ నంబర్ ఆర్ కస్టమర్ ఐడి అని ఉంటాయి. సిఫ్ అంటే కస్టమర్ ఐడెంటిఫికేషన్ నంబర్. పాస్బుక్ ఫస్ట్ పేజ్లో మన పర్సనల్ డీటెయిల్స్తో పాటు బ్రాంచ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ బ్రాంచ్ అడ్రస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ సెకండ్ పేజ్ నుంచి మన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంటాయి. డేట్, ఏ డేట్ని ట్రాన్సాక్షన్ చేసాం, పర్టిక్యులర్స్, ఏ మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసాం, ఇఫ్ చెక్ నెంబర్ ఉంటుంది, డెబిట్, క్రెడిట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. అందరికీ తెలిసిందే. డెబిట్ అంటే మనం అకౌంట్లో నుంచి పంపించాం, క్రెడిట్ అంటే మన అకౌంట్లోకి వచ్చింది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్ మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటుంది. హోప్ ఈ వీడియో వల్ల మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇంకా వస్తూ ఉంటాయి. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.